హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్. మనం ఎక్కడ చూసినా హర్ష సాయి కేసు దగ్గర నుంచి రాజ్ తరుణ్ కేసు, ఆ తర్వాత జానీ మాస్టర్ కేసు, ఇలా సినీ ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖుల దగ్గర నుంచి చిన్న స్థాయిలో ఉన్న కొంతమంది సెలబ్రిటీస్ కూడా ఈ అత్యాచారం కేసులో ఇరుక్కుంటున్నారు. అసలు దీని వెనకాల ఉన్న ప్రధాన కారణాలు ఏంటి? అంతకుముందు మనం చాలా ఇంటర్వ్యూలో హైకోర్టు అడ్వకేట్ సుబ్బు గారితో చేశాం. సో ఈ రోజు కూడా సుబ్బు గారే మనతో పాటు ఉన్నారు. నిజానికి ఆ కేసులలో సార్ మాట్లాడిన విధానం అబ్బాయిల వైపు మాట్లాడాడు. మరి ఈ కేసులో ఎలా మాట్లాడతాడు అనేది అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్, ఎలా ఉన్నారండి? చాలా బాగున్నాం, మీరు ఎలా ఉన్నారు? ఫైన్ సార్. సార్, ప్రసాద్ బెహ్రా అరెస్ట్ అయ్యారు. నాకు తెలిసి మీరు చూసే ఉంటారు, వెబ్ సిరీస్లు చేస్తుంటాడు యూట్యూబర్ ప్రసాద్ బెహ్రా. ఆ విషయం మీ దాకా వచ్చింది కదా, దాని మీద రియాక్షన్ ఏంటి సార్? అయితే మొట్టమొదటిగా నేను చెప్పేది ఏంటంటే, ప్రతి ఒక్క అంటే వర్క్ ప్లేస్లో ప్రతి ప్లేస్లో ఏదో ఒక సందర్భంలో ఎక్కడో ఒకలా అంటే మాట్లాడడం, పట్టుకోవడం, ఫ్రెండ్లీగా ఇలాంటివి జరగటం అనేది సర్వసాధారణంగా జరిగే అంశాలు. ఈ అంశంలో తప్ప రైటా అని చెప్పడం కంటే కూడా ఇది ఇన్సిడెంట్ జరిగిన డేట్ ఆఫ్ యాక్షన్ అంటే ఆ రోజు ఏమైంది మీరు చూస్తున్నట్లయితే జానీ మాస్టర్ కేసు దగ్గర నుంచి, అదే విధంగా రాజ్ తరుణ్ కేసు దగ్గర నుంచి, అదే విధంగా ఇప్పుడు రకరకాల యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో హర్ష సాయి, ఇంకా రకరకాల చాలా మంది, వీళ్ళందరూ కూడా చూసుకున్నట్లయితే ఇన్సిడెంట్ జరిగిన చాలా రోజుల తర్వాత అలా జరిగింది ఎలా జరిగింది అంటే, నేను ఏమన్నా సుప్రీంకోర్టు కూడా దీని గురించి కీలక సూచన చేసింది ఏంటంటే, డేట్ ఆఫ్ ఇన్సిడెంట్ ను కూడా మీరు మెన్షన్ చేయండి. డేట్ ఆఫ్ ఇన్సిడెంట్ రోజు మీరు ఎందుకు స్పందించలేదు అనే దాని మీద ఒక పెద్ద సబ్జెక్టే ఉంది. సో ఇప్పుడు ఎవరైనా సరే, ఈవెన్ ప్రసాద్ బెహ్రా గారినివ్వండి, మీరైనా నేనైనా ఎవరైనా సరే వర్క్ ప్లేస్ లో ఎవరితోనైనా మాట్లాడడం సర్వసాధారణం. ఇప్పుడు ప్రసాద్ బెహ్రా ఖచ్చితంగా అదే ఉద్దేశంతో చేసుంటే ఆ రోజు మిమ్మల్ని ముట్టుకున్నప్పుడు, మిమ్మల్ని ఫస్ట్ డే లైంగిక వేధింపులు చేసినప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళారు అంటే, అప్పుడు మీరు తీసుకున్న యాక్షన్ ఏంటి? ఆ రోజు మీరు యాక్షన్ తీసుకుని ఉంటే, లేదంటే ఆ రోజు బెదిరించుంటే, లేదంటే ఆ రోజు అతనితో పెద్దలతోనూ ఇంకొకరితోనూ అక్కడ వర్క్ ప్లేస్ లో ఉన్న మేనేజర్ తోనూ మందలించుంటే ఎక్కడి వరకు వచ్చేది కాదు కదా. అంటే ఆ రోజు డేట్ ఆఫ్ ఇన్సిడెంట్ ఏ రోజు అయితే జరిగిందో ఆ రోజు మీరు ఏం చేశారు? ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ట్రెండ్ ఏంటంటే, ఇద్దరు మ్యూచువల్ గా కన్సెంట్ తోనే అన్ని విషయాల్లోనూ పార్టిసిపేట్ చేస్తారు. ఈవెన్ అది సెక్షువల్ గా అయినా సరే పార్టిసిపేట్ చేస్తారు. తర్వాత సర్టెన్ టైం వచ్చిన తర్వాత వాళ్ళకి వీళ్ళకి మధ్య క్లాషెస్ రావడం, లేదంటే ఇప్పుడు ఆ అమ్మాయి ఇతని దగ్గర నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేయడం, లేదంటే అబ్బాయి చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే అబ్బాయిలు అమ్మాయిని హెరాస్ చేస్తారు. మోస్ట్ ఆఫ్ ది ఖచ్చితంగా ప్రతి వర్క్ ప్లేస్ లో ఖచ్చితంగా ముందు అడిగేసేది అబ్బాయే. సెక్షువల్ గా కోరుకునేది వాళ్ళని అంటే ఈ అమ్మాయి ఒక సెలెక్ట్ చేసుకున్నది అబ్బాయి, కానీ దాన్ని కొనసాగించేది మాత్రం అమ్మాయిలు. ఇప్పుడు ఫస్ట్ స్టెప్ అబ్బాయిలు తీసుకుంటారు, అదే వాళ్ళ తప్పు. తర్వాత మిగతాదంతా కూడా అమ్మాయిలే కథ నడిపిస్తారు. మీరు మొన్న రీసెంట్ గా చూసుకున్నట్లయితే మన తెలంగాణలోనే ఒక ఎస్ఐ తను సూసైడ్ చేసుకుని సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకొని చనిపోయాడు. వాస్తవానికి ఏంటంటే, అక్కడ ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనే ఉద్దేశంతో ఆ అమ్మాయితో ఆ ఎస్ఐ అనే ఆయన రిలేషన్షిప్ పెట్టుకున్నారు. ఆ అమ్మాయి ప్రెగ్నెన్సీ అయింది. తర్వాత ఆ అమ్మాయి క్యారెక్టర్ గురించి తెలిసి, ఆ అమ్మాయి ఇంతకు ముందు ఒక ఇద్దరు ముగ్గురు ఇలాగే చేసిందని తెలుసుకొని సెటిల్మెంట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే, ఆ అమ్మాయి సెటిల్మెంట్ ఒప్పుకోపోయేసరికి నా జీవితం పాడైపోయిందని చెప్పి సర్వీస్ రివాల్వర్ తో సూసైడ్ చేసుకుని చనిపోవడం. అలాగే ఎంతో మంది రకరకాల ఇన్సిడెంట్స్, ఇంకా చాలా చెప్తే బాగుండదు, రకరకాల ఇన్సిడెంట్. ఎప్పుడైతే అమ్మాయిలకి నేను చేసే సూచన ఒకటే, ఎప్పుడైతే మీకు మీద ఇలాంటి ఒక చర్య జరుగుతుందో ఆ ఫస్ట్ డే ఆఫ్ యాక్షన్ రోజే మీరు ఖచ్చితంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళడం, మేనేజర్కి చెప్పడం, వర్క్ ప్లేస్లో అయితే మేనేజర్కి చెప్పడం, లేదంటే మీ పెద్దవాళ్ళకి చెప్పడం లాంటివి చేయండి. అంతే తప్ప చాలా రోజులు జరిగిపోయిన తర్వాత ఈ ఇన్సిడెంట్ మీరు పోలీసుల దృష్టికి, తర్వాత మీడియా దృష్టికి తీసుకురావడం వల్ల ఏంటంటే, మీరు హైప్ కోరుకున్న వాళ్ళు అవుతున్నారు. దాని ద్వారా మీ వ్యక్తిత్వమే దెబ్బతింటుంది. దాని ద్వారా ఎంటైర్ ఆడవాళ్ళ మీద ఒక తప్పుడు మెసేజ్ అనేది సమాజానికి వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి దయచేసి స్త్రీలందరికీ కూడా, వర్కింగ్ ఉమెన్స్కి ఎస్పెషల్లీ నేను చెప్పేది ఏంటంటే, మీ వర్క్ ప్లేస్లో నిజంగా మీ మీద ఒక లైంగిక చర్య జరిగినప్పుడు, లేదంటే ఇట్లా లైంగికంగా మిమ్మల్ని వేధించినప్పుడు, లేదంటే మీ ప్రైవేట్ స్పాట్ని గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనేది మీకు ఖచ్చితంగా తెలుసు. కాబట్టి ముట్టుకునేటప్పుడు గుడ్ టచ్ ఏదో బ్యాడ్ టచ్ ఏదో మీకు తెలుసు. కాబట్టి బ్యాడ్ టచ్ అని మీకు అనిపించిన వెంటనే దాన్ని ఖచ్చితంగా మీరు అపోజ్ చేయండి. ఖచ్చితంగా దాన్ని మీరు తిరస్కరించండి. వాళ్ళ మొహం మీద కొట్టినట్టు మాట్లాడండి. అప్పుడు ఇలాంటివన్నీ జరగకపోవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే మీరు చేసే ఒక చర్య వల్ల ఒక వ్యక్తి తన జీవితం మొత్తం కూడా కోల్పోతుంది. కాబట్టి దయచేసి ఆడవాళ్ళకి నేను ఇచ్చే హితవు
ఇట్స్ నాట్ ఆన్ ఆర్డర్, ఇది ఆర్డర్ కాదు, ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్. ఈ హితవు చెప్తున్నాను ఏంటంటే ఖచ్చితంగా మీకు నిజంగా జరిగినప్పుడు మాత్రమే ఇలాంటి అంటే దారుణమైన అలిగేషన్స్ అబ్బాయిల మీద చేయండి. లేదంటే మీరు చేసే అలిగేషన్ ద్వారా ఏంటంటే మీరు అంటే కావాలని చేసినా లేదంటే ఈగోయిస్టిక్ చేసినా ఒకరి జీవితం ఇంపాక్ట్ అవుతుంది. కాబట్టి దయచేసి స్త్రీలందరికీ కూడా వర్కింగ్ ఉమెన్స్కి చెప్పేది ఏంటంటే మీరు మీ ప్లేస్లో లైంగికంగా వేధింపులకు గురైనప్పుడు తప్పకుండా డే 1 రోజే మీరు దీన్ని అపోజ్ చేయండి. సంబంధిత అధికారుల దృష్టికి గానీ తీసుకెళ్లడం వల్ల జరుగుతుంది. కొన్ని రోజులైన తర్వాత ఏంటంటే సమాజంలో మీ మీద కూడా అనుమానాలు రేకెత్తడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి దయచేసి స్త్రీలందరూ వర్కింగ్ ఉమెన్స్ అందరూ ఇది గమనించుకోండి. అయితే ఇప్పుడు విషయం ఏంటంటే ఇలా జరిగిన ప్రసాద్ బెహ్రా అనే ఒక వ్యక్తి ఎంతో తన జీవితాన్ని కట్టుకొని ఉండుంటాడు. అవును. సరే తను తప్పే చేసి ఉండొచ్చు. దాని తప్పుని మీరు చూసుకున్నట్టయితే ప్రతి 3 నెలలకు ఒకసారి లోక్ అదాలత్ అని మనకి కోర్టులు రాజీ మార్గమే రాజమార్గం అని ఒక అంటే క్యాప్షన్‌తో తీసుకెళ్తాయి. ఏంటంటే వివాదాలు పరిష్కరించుకోవడం కోసం అదొక మంచి అవును మార్గం. సార్. అవును. సో అలాంటప్పుడు రాజీ మార్గం అనేదాన్ని ఒక వ్యక్తి యొక్క జీవితం ఇంపాక్ట్ కాకూడదు. అతను చేసిన చిన్న పొరపాటుకో లేదంటే అతను చేసిన చిన్న చెడు పనికో తన జీవితం మొత్తం ఎఫెక్ట్ కాకూడదు. కాబట్టి దయచేసి ఆడవాళ్ళు కూడా ఈ విషయంలో సానుకూలంగా అంటే స్పందించి వాళ్ళ జీవితాలను కూడా దృష్టిలో పెట్టుకొని వాళ్ళ కుటుంబ అంటే కూడా దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు మీరు చేసిన ఒక అలిగేషన్ ద్వారా అతని జీవితమే కాకుండా వాళ్ళ కుటుంబం పరువు కూడా ఇప్పుడున్న సమాజంలో పోవడానికి అవకాశం ఉంది. కాబట్టి దయచేసి మొదటి రోజే మీరు అలాంటి అవకాశం ఇవ్వడానికి మీరు అబ్బాయిలకి అలాంటి అవకాశం ఇవ్వద్దు. ఇచ్చిన తర్వాత వాళ్ళ జీవితాలను ఇంపాక్ట్ చేయొద్దు. ఒకవేళ నిజంగా మీ మీద జరిగినప్పుడు తప్పకుండా యాక్షన్ తీసుకోవాలి. కానీ మీరు ఈగోయిస్టిక్ గానో కావాలనో ఇంకా రకరకాల సందర్భాల్లో ఇలా చేయడం వల్ల ఏంటంటే ఒక వ్యక్తి తన జీవితమే కాకుండా తన కుటుంబ జీవితం కూడా అంటే నవ్వుల పాలవుతుంది. సమాజంలో తనకు విలువ లేకుండా అవుతుంది. కాబట్టి దయచేసి అందరూ గమనించాలి.